దేవుడిచ్చేటటువంటి సలహానే దైవ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యం. దేవుని వాక్యం దేవుని కొరకు కాదు, మన కొరకే. దేవుడు తన వాక్కు ద్వారా మనతో సత్యాన్ని వివరిస్తాడు. మనలో ఉన్న ఆత్మ దేవునిది. మన దేహాన్ని దేవుడు నిర్మించాడు. తల్లి గర్భములో ప్రతి వ్యక్తిని కూడా జన్మింపచేయుచున్నవాడు ఆయనే. కాబట్టి ఈ లోకములో ఎవరైతే దేవుని మాటకు విధేయులవుతారో వారి జీవితం సురక్షితంగా ఉంటుంది. ఎవరైతే దేవుని మాటల కొరకు ఆశపడతారో వారి బ్రతుకులలో దేవుని కృప కృమ్మరించబడుతుంది. దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడో, దేవుని కృప ఎవరి మీద కృమ్మరించబడుతుందో వారి జీవితాలను ప్రభు బహుగా ఆశీర్వదిస్తాడు. ఇక్కడ మనం చదివినటువంటి మాటలలో తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందిన